రామనకు రామదేవా రామగారే కలపకయ్యా రామనకు రామోదేవా లేక లేక ఒక్క కొడుకు రామనకు రామదేవా లేక లేక ఒక్క కొడుకు రామనకు రామోదేవా అయ్యా నా పాపకాయ కడుపు తండ్రి కొడుక సంతానం లేదన్నట్టు నాకు లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు బల్లా రారాదు నా కోడలు భాగ్యవతి ఉన్నారయ్యా అమ్మంటా విలవరాదే రామనకు రామదేవా అమ్మంటా విలవగాదే రామనకు రామోదేవా ఆడవిల్లారే రామనకు రామదేవా ఆడవిల్లా లేకపాయే రామనకు రామోదేవా అయ్యా దంగమయ్యా ఆడవిల్లలేని సాగు యావరాలు కొన్నాయి లేని రకం వేయరాలు లేదు కానీ చెప్పడానికి వచ్చేది సంతానం వేయాలంటారయ్యా అయ్యా దంగమయ్యా పట్టం పండుగ అడుగుత వస్తమనే ఎత్తుకుంటే కాదారి గమనమ్మని ఎత్తుకోవడానికి నాకు బిడ్డ కావాలి నా కొడుకు రాగేది గట్ట ఆడవిల్ల కావాలి కడుపు వచ్చడానికి ఆడవిల్ల కావాలి పూరాలు నీరాలు పట్ట ఆడవిల్ల కావాలి మనకు రక్తవంతానికి ఆడవిల్ల కావాలంటారయ్యా నాతోనే ఉన్నయ్యా రామనకు రామదేవా నాతోనే ఉన్నవయ్యా రామనకు రామోదేవా నాతోనే ఉన్నయ్యా రామనకు రామదేవా నాతోనే ఉన్నవయ్యా రామనకు రామోదేవా కాలంగా మొక్కుతనయ్యా నగరు అయ్యంటే మొక్కలాడు రామనకు రామోదేవా అయ్యా నాకు జన్మంటూ ఉన్నట్టయితే తండ్రి తండ్రి కరుణాయి సుందరిగా సుందరగిరి కాలం బిడ్డ భావనిస్తున్నాయ్యా అయ్యా దంగమయ్య ఈడికి ఇద్దరు బిడ్డలని బాధపడకు తండ్రి నాకు ఇద్దరు బిడ్డలే ఎందుకంటే చెల్లి అన్నయ్యా తండ్రి ఇవ్వకపోతే ఏం చేస్తావు సంతాన బలం ఇవ్వకపోతే అయ్యా ఈనట్టయితే ఈ అమ్మని తీసుకుపోయి గుట్ట తీసుకుపోయి ఇద్దరికి లేచంటే గుండు తీసుకొచ్చుకొని కాలం మీద ఎత్తేసి అదే గుండు మీద వచ్చిన కాసు నీ నా పాదాల ముంగడ నీ తలకాయ వాళ్ళు కొట్టుకొని సత్తా సత్తవా అక్కలు. సత్తవా సత్తవా సత్తే గొడవ లేదు సావుకో ఎవరిని బెదిరిస్తున్నా సత్తా సత్తా అని అయ్యా బెదిరించి కాదయ్యా నాకు బిడ్డ సంతానం దొరికిన కానీ సత్తా అంతే నా బిడ్డ సత్తానన్నావు కాబట్టి నీకు ముచ్చట చెప్తున్నా ఇట్లా ఏ బిడ్డ సచ్చినాక నలుగురు కొడుకుల గంటవా సచ్చినాక నలుగురు బిడ్డల గంటవా సత్తనని కొడుతున్నావు గాని బిడ్డ సత్తానంటే నిన్ను సావనిచ్చేటోళ్ళు ఎవరు నా బిడ్డ ఇంకా నాలుగొత్తులు నేను బతుకుతా అంటే నిన్ను బతికనిచ్చేటోళ్ళు ఎవరు నా బిడ్డ కొంచెంపోకు తండ్రి ఇంకా నాలుగొత్తులు ఉంటా అంటే యమధర్మరాజమని నేనేమో అనుకున్నావు ఉంచిపోయేందుకు ఇక్కడ శివుడు వాకు ఇంపి బ్రహ్మలాత మలిపిన్నాడు పోయే పానం పోక మానవి నా బిడ్డ ఒక ముచ్చట చెప్పుతున్నా కొంతమంది ముసలోళ్ళు ఉంటారు ఎవరాల కొడుకులు అవునంగా అరుచుకునేటోళ్ళు ఉంటారు ముసలోళ్ళను ఆ ముసలోళ్ళు అంటరాట దేవునితోటి అయ్యని బాంచను దేవుడా చిన్నప్పటి నుంచి మా కొడుకులు బతకాలే నా బిడ్డలు బతకాలే నాని కాయ కష్టం చేసి కడుపు నిండా ఎన్నడు తినలేదు ఇలా నా కొడుకులు నా కళ్ళ ముంగట పేరు కచ్చి యవనంగా బతుకుతున్నారు మమ్మల్ని దాదుకుంటున్నారు పువ్వులు పెట్టి చూసుకుంటున్నారు మేనగోడలు వచ్చిర్రు ఓ తండ్రి ఇంకా నాలుగొత్తులు మమ్మల్ని బతకనీయమంటే భగవంతుడు బతకనీయడు వాళ్ళను వంచబోతాడు మరి కొంతమంది అవలాల కొడుకులు మంచోళ్ళు గాక సిరివంతం ఎప్పటికీ సాయసిత్తం కాదు గరిబుతనం సాయసిత్తం ఉన్నోళ్ళు ఎంతనో లేనోళ్ళు అంతమంది ఉన్నారు లేకిడి సంసారం ఆయే అయ్యవను మంచి గడుచుకోకపోతే కోడల్ని కొనకొచ్చింది ఏం సంపాదించిర్రని పెట్ట పేరు నాల పొద్దుగాలు ఎత్తే పొద్దుకిలాగ ఎన్నో మాటలంటే ముసలోళ్ళ చెవుళ్ళకెళ్ళి రక్తాలు గారుతాయి రేషానికి పోయి పని చేద్దామంటే ఉడుకు రక్తం కాదు ఓ దేవుడా మౌల కొంత ఓర ఈశ్వరుడా ఈ బతుకు మాకద్దు ఈ మాటలు మేము వినలేకున్నామంటే దేవుడు కొంచెం మొన్నలను కొంచెవడవ్వా ఇంకా నాలుగొద్దులు మొండి అవసిత్తడాళ్లకు సత్తని బెదిరిస్తున్నావు నువ్వు ఒక్కదాని మీద లోకం మీద వెళ్తే అయితావే పిచ్చిదాన చెరువు లోపలికి వెళ్ళి చెంబెడు నీళ్లు తెస్తే చెరువు వెళ్తే అవుతుంది ఎక్కడన్నా నువ్వు ఉడిసిన వాయ తవుడు దాల్చిన వాయ ఉంటే ఊడప్ప పోతే పోడప్ప ఉంటే ఈ మందిర సభ కోటి లింగాలు నువ్వు పోడ లింగానివి నువ్వు ఉంటే ఎంత పోతే ఉంటే ఎంత
పోతే సత్త మరి సత్తవా? సత్త అమ్మ గుండు కుట్టుకొని సత్త ఒక్క ముచ్చట చెప్పుతున్నా నా బిడ్డ వస్తున్నావు పోతున్నావు నా కొరకు వచ్చి కూర్చున్నాడమ్మ పైన నీ కొరకు సగము దచ్చి తినమ్మ నీ కొరకు నా కొరకు వస్తే నా బిడ్డ నువ్వు మొత్తానికే సత్తవు రాకు రాకు రాకమ్మ రాకాని అయ్యా ఎవరిని ఎవరంటారయ్యా ఎవరిని ఎవరంటారో గది కూడా తెలవరాయే నా బిడ్డ వస్తున్నావు పోతున్నావు నా కొరకు వచ్చి కూర్చున్నాడు పైన నీ కొరకు సగము దచ్చిన ఇవారక నీ కొరకు నా కొరకు వచ్చ నువ్వు మొత్తానికి దత్తవా అని ఎవరితో అంటారో అవ్వలాల తెలిసినోళ్ళు కొందరు తెలవనోళ్ళు కొందరు ఎవలాల మరి వానలు పడతాయి ఒర్రెలు వంకలు సాగి పారుతాయి చెరువులు నిండుతాయి వాగులు వారుతాయి మన ముదిరాజులకు ఏమన్నా పని 360 కులాల కంటే ముదిరాజు కులం గొప్పది మరి ముదిరాజులు పెంట వీధిపోతారు మరి ఎర్రలు తవ్వుకుంటారు అరక్కాయుధం వేసుకుంటారు గాలాలు కొనుక్కుంటారు గాలం వైర్లు కొండ్లు చదే తయారు చేసుకొని చదువుకొని మరి కొంతవై చెరువు కట్ట మీద కూర్చుండి ఎర్రను సుంచి గాలానికి గుచ్చి ఆ నీళ్ళల్లో ఎత్తే నీళ్ళలో వడవారకల్లా సాప చూస్తుంది అబ్బబ్బా ఇవన్ దాకా నీసు తిన్నా నేను నీసు తినలేదు నాసు తినుకుంటా బతికిన నాసులవన్నా ఎర్రని తీసుకొచ్చి చేసిర్రు నా ఓనని తింటా అని ఒకసారి ఇటు ఉడుతుంది ఒకసారి అటు ఉడుతుంది సంబరంగా ఉరికొచ్చి మింగుతానత్తది అత్త ఎర్ర అంటది ఆడ కొన జీవనంతో కొట్టుకుంటా నా బిడ్డ నా కొరకు అత్తున్నావు పోతున్నావు కానీ రాకు బిడ్డ రాకు నీ కొరకచ్చి మీద కూర్చుండు నీ కొరకు నేను సగం వచ్చిన సుంచి దీనికి ఎక్కిండు బిడ్డ నా కొరకత్తే మొత్తానికి వస్తావు రాకు రాకు అంటది అంటే ఎర్ర మాటలు గిదింటది గిదంతో నాకేంది నేను తినది తింటా అంటది చెప్పు తినంగా చెప్తే ఇనోళ్ళని చెడంగా చూడాలో అంటారు ఉరికత్తది సాప లక్కనందుకుంటది అది మింగుడాల్సిన లేదు బెండు పుట్టుకన మురుగుతుంది మనోళ్ళు చూస్తుంది ముదిరాజులు అప్ప పడ్డది రసికరణ అంటే మీదకి ఎక్కుతారు గడ్డ మీద పడి బెక బెక సాప అనుకుంటది సన్నుకొంగ అనుకుంటది సాప కొట్టుకొంగ అనుకుంటది అవ్వా నేను ఎర్ర చెప్పినప్పుడు ఇనపోతి ఈ గడ్డ మీద పడితే ఈయననేమో బుడ్డ కొసి పెట్టుకొని గిట్టున్నాడు నన్ను కొంచెం అయ్యాల సాయంత్రం పెంచు మీద ఎంస్తాడో నన్ను కొంచెం కొత్త చింతపండు సార్లు నానేసి ఫ్రై చేస్తాడో పళ్ళకే పోతాను అన్నం లెక్క పోతాను అయిపోయి అంటే ఏమన్నా వస్తుందా గడ్డ మీద పడ్డాక ఏమన్నా వస్తుందా ఏం రాదు ఏమత్తది శర్వ విలువై శర్వెనక పట్టాక లాభం ఉండదు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంత దూరం ఎందుకు నా బిడ్డ ఇంతమంది లోపల అటువంటి నా అక్కయ్యలు ఉన్నారు నా తల్లులు ఉన్నారు ఎత్తు మడివెల చెప్పులు వేసుకోవద్దని ఎవరికి బుద్ధి లేదు నా బిడ్డ అందరికి ఇట్టనే ఎత్తు మడివెల చెప్పులు అంటే ముసనబాదు పోతారు 200 పెట్టి ఎత్తు మడివెల చెప్పులు ఈ చెప్పుకు 100 ఈ చెప్పుకు 100 200 పెట్టి చెప్పులు తెచ్చుకుంటారు సిటీలు నడతాయి హైదరాబాద్ నడతాయి కానీ మన లోకల్లో నడతాయి ఇక్కడ మధ్య మీద ఆ ఎత్తుమడివెల చెప్పులు వేసుకొని టింపుటి కనుగోంగా పొయ్యికాడ పొట్టలు తడుకుంటారు టుబిల్లు అని పేదలు పడ్డట్టు పడతారు పట్టోళ్ళు నిజంగా ఇప్పటికుల్లా పడుతో అబ్బ దెబ్బదాకా చూడరు దిగ్గర లేచి ఇంత పినిగలని చూసి వదిలేరు కానీ మళ్ళీ దులుపుకుంటూ పోతారు అవ్వ పడుడే అవ్వ ముంగటి 2 ఉసిపోతాయి కింద రాలుతాయి 2 పనులు పడతాయి రాళ్ళ 2 పనులు పట్టుకుంటారు కింద 2 చెప్పులు చూస్తారు ఇంట్లో పీడిగల్ల 200 పెడితే 2 ఉడగొట్టుకుంటే అని బాధపడితే మళ్ళీ పనులు వస్తాయా రావు నా బిడ్డ తొందర పడితే తొగదు కదా నా బిడ్డ ఎగిరితానికి చేస్తారు రాదు ఓపిక ఒకరిని కాసు అత్తి మిత్తి కాసు కడి గండము కాసు నా బిడ్డ భక్తురాలా నువ్వు సత్తనన్న మాట ఇంకో పారి వరకు నీ అందున సంతాన ఫలం ఆడి ఇళ్ళ ఫలం ఉన్నది కానీ లేని అరే కష్టాల పాలు నువ్వు అవుతావు సీతవను వాసమమ్మ రామ రామ కొడుకు
ఇదేవి గంట వచ్చిన బాలనగమ్మ బాధలు వచ్చిన గాని ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చిన కానీ తండ్రి నేను అవన్నీ భరించుకుంటా గాని కింద కొంచెం ఉంటే బతుకుతాడే నాకు పిల్లలంటే ఫుల్ ఎమర్జెన్సీ ఉన్నది గుండ్ర అవుతారని ఇంత నా బిడ్డ సంతాన బలం నీకు ఇస్తున్న అడవిల బలం గాని కాకోల కళ్ళు ముయ్యి పిట్టోల నోరు తెరువు 2 అస్తపాదాలు కిందికి ఇడిచి 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టిస్తా ఇస్తా నోరు తెరువు నమ్మచ్చు నమ్ము అమ్ముడు కాదే నమ్ము ఏడమ్మకత్తావు నీ అమ్ముడు అయ్యన్నా ఆయన ఎదురు కానీ విశాలపోతుంది దండిదని అమ్మాయి తర్వాత అయ్యేది అమ్మో ఈ పోతా కానీ ఐదు ఆగలేదు ఇది పోతుంది ఆ మిసాలు చూడు మిసాల మీద వెనకటి ముదిరాజులు నా తరులాల ముదిరాజు పెద్దమ్మ చరిత్ర లోపల అత్తది వనదుర్గ వనదేవత కథ లోపల ముదిగొండ పట్నమేలేటి ముదిరాజు జంపన్న నల్ల నల్లని వాడు ఎత్తు భుజాల గల వాడు 7 అడుగుల అందగాడు ఎడమ మీసం ఎక్కువ పెట్టి కుడి మీసం వడి పెట్టి నిమ్మకాయలు నిలబెట్టిండట ఒక్కటి కాదు 7 నిమ్మకాయలు నిలబెట్టినట మీసాల మీద అంత అందగాడు మహానుభావుడు వెనకటోళ్ళు ప్రతి ముదిరాజు ఖచ్చితంగా మిసాలు లేనిది మిసాలు మొత్తం అడిగింపుదురాట ఇప్పటోళ్ళు అవ్వా ఉన్నాయి గీకించుకుంటారు ఇప్పటి పొరగాళ్ళు ఎదురుగా కనబడుతుంది మనిషి కూడా ఏమైనా ఉన్నాయా సరికి ఇప్పటికప్పటికి ముదిరాజులంటే సామాన్యులు గారు నా తరులాల ముదిగొండ పట్నం లోపల ముదిరాజు ఇప్పటికైనా 360 కులాల కన్నా ముదిరాజు కులము గొప్పది పుడితే ముదిరాజు అయి పుట్టాలి పుడితే రాజు అయి పుట్టాలి రాజే రాజు ఎవరాల రాజే గొల్లరాజు రాజే ముదిరాజు రాజే తుర్క రాజాట రాజే వద్ది రాజాట వెనకట 4 రాజులు నా తరులాల రాజుల వంశం మీది ఇంత దూరం వచ్చిందానికి వారి వచ్చిన జలని ఎందుకు మర్రకూడదవురా నాయన నీ పేరేం పేరు బాబు ఎల్లయ్య బాబు మీ వంశం ఏంటిది మీ గోత్రం ఏంటిది ఒక్క ముచ్చటి చెప్ప బాబు ఏం వంశం వారెవ్వా ఇనుకుల వారి గోత్రము సూర్య వంశము సూర్య వంశం సూర్యుడు ఉన్నన్ని రోజులు మీ వంశం ఉంటది అన్నాడు అటువంటి జంపన్న తీసుకున్న ఆనవాయితీ అది నా తల్లుడాల ఎంతో పునీతులు ఎవరన్నా ఏ పండు తెంపుకొచ్చిన ఇప్పుడు శిల్పల పండ్ల దినము చూడు ఎన్ని శిల్పల పండ్లు లేని మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు తీసుకొచ్చి ఎంత మంది మాగేసినా గాని పుల్ల పుల్లగా పాడబడతాయి అదే తెనుగొల్ల చేత మక్కెత్తే ఆ పండు తీపిదనానికి వస్తుంది ఆనాటి దినం నాడు పార్వతమ్మ చేతుకు అమృతం రాసింది తెనుగొల్లకు తెనుగొల్లు మనం తెంపిన కాయను నిన్న తెంపిందా మొన్న తెంపిందా అవతల మొన్న తెంపిందా అని గంట కింద తెంపిందా 10 నిమిషాల కింద తెంపిందా అని తొడమే చూసే ఏర్పాటు చేస్తారు ఆనాటి దినం నాడు ఆ భగవంతుడు పెట్టిన దీవెన వాళ్ళకు వరాన ఉట్టిర్రు నా తరులాల నా బిడ్డ నువ్వు కాకోలే కళ్ళు పోయి పిట్టోలు నోరు నా బిడ్డ మన ముందు రాజుల చరిత్ర చెప్తే 3 రోజులైన పడవ సంగతి కాకోల కళ్ళు పోయి మారి అక్కజోళ్ళ చేతి పెట్టిండు అటువంటి ఆ యొక్క అడవిల సంతాన ఫలము తీసిండు యాపకాయంత లింగాన్ని కట్టూర ఫలము తీసి పంచభూతములకు వారికి కట్టుగట్టి హర రమాదేవాయ మహారాజా హర రమాదేవాయ మహారాజా అంగిట బలాము ఎత్తన ఉన్నాడా అంగిట బలాము ఎత్తన ఉన్నాడా వారి సప్పట్లు అంటే సప్పబడిపోతున్నాయి ఒగ్గు కథలు వగ్గు అవుతున్నాయి ఇంటర్నెట్ ఇంకా పెరుగుతున్నాయి వారి కలియుగం కాదు కంప్యూటర్ యుగం అయిపోయిందిరా యక్షగానం ఏకతాళం చిరుతల రామాన్యం హరికథలు పురాణాలు మరి రామాయణం భారతం భాగవతం ఏ పుణ్య చరిత్రల కాడికొచ్చినా సప్పట్లు కొట్టుమన్నప్పుడు కొట్టాలి తరుడాల కొట్టు మనకపోతే మాకు పాపం కొట్టకపోతే మీకు పాపము నింద బట్టలు కట్టుకొని నీతి సూక్తులు చెప్పిన నీతి వాక్యాలు చెప్పిన ఇరటోళ్ళు ఇయ్యాల రేపు కరువైతున్నారు కొడక
సినిమాలల్లా టీవీలల్లా సీరియల్లల్లా సగం సగం డ్రెస్సులు వేసుకొని శంగ దుంకుతే సాత గాని ముసలమ్మ గాని కళ్ళతో జరగకుండా ఇద్దరు మొక్కలు వేసుకున్నాం ఒకటి ఇప్పటి పెట్టని మళ్ళీ పెట్టుకుంటూ చూస్తుర్రు అవ్వా ఏ రామాయణం ఏ భాగవతం యక్షగానం ఏకతాళం ఒక్కు కథల కాడికి వచ్చినప్పుడు సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాలి సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టినోళ్లకు కానోళ్లకు కళ్యాణం అవుతుంది కానోళ్లకు కాన్పు అవుతుంది కానోళ్లకు సంతానం అవుతుంది నిండు నూరెళ్ళ ముత్తైతనం మీకుంటది నిండు నూరెళ్ళ ఆయుష్ కలుగుతుంది నా తల్లులారా కొట్టు పీయకపోతే మాకు పాపము కొట్టకపోతే మీకు పాపము ఈ సిందరగిరి ఊరోళ్లకు ఎవలాల లాస్ట్ టైం పేరు పాలు ఇంకొక ఛాన్స్ నేను ఇస్తున్నా కొట్టుమన్నప్పుడు అందరూ కొట్టాలి సంతాన పరాము అగదుడు నా బిడ్డ తాళంగుతుందో అన్నాడు చూస్తే నాయం పడుతుంది కావచ్చు అనుకోని అగదుడు బిడ్డ తాళంగుతుందని చూడంగానే గంటలు మూగలను పట్టుకోని నా శివ దంగమయ్య వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు కోడి కూర్చుంది గడ్డి కంకర పోని అట్లా అమ్మా తల్లికి ఎవరు జంగమయ్య వచ్చి బిడ్డ తంతరపురం ఏనాడు ఓడిగట్టినాడు తల్లి సంబరపడుతున్న సంతోషపడుతున్న గిద 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 పడుతున్న బయటికి వచ్చింది ఓ నాద ప్రాణేశ్వరా మన కొడుకు కూడా బిడ్డ తంతరపురం దొరికింది నాదా ఓ వేగ నిండగా అప్పటి ఎడిపోతున్నావు కరెక్ట్ సుందరదేవి సంబరపడుకుంటా పిల్లపేటకి ఎట్లా బయలుపోతున్నారు భార్య భర్తలు ఎట్లా పోతున్నారు జొన్నల పండు నగదారిలో జొన్నల పండు నగదారిలో కన్న తల్లికి పరమన్న దాగదమ్మా మూడేది గడ మూత విన్నమవుతున్నది నాలుగేది గడ తొందర వస్తున్నది ఐదేది గడ కడుపులో వస్తున్నది అయినా
5 4 9 గడియలు ఏనాడు దగ్గరికి వస్తున్నాయో సుందరదేవికి దువరాదు ముడవరాదు కనతల్లి తిగురు దెబ్బలు దిగిముడుతున్నది భర్త కట్టిన మంగళం రెండు బారుడి ఆగుతున్నది ఆ కన్నతల్లి యువతను మా 9 గడియల ఆ తల్లి దాచి పెడిన దగ్గరికి నిలుచుకోరి యోగిల లోపల ఎట్లా అపజోగాలు పడుతున్నది ఆ సుందరదేవి అందరు లేచిపోతారు ఆయన నాకు ఎర్రలకు రాకపోతే రెండు మర్తమాలు ఉంటాయమ్మా ఎక్కడన్నా ఒకటే మర్తమాలు ఉంటది అంతరం మీద అంతరం కట్టిన బిల్డింగ్ ఉంటది 2 అంతరాల బస్సానం గిన్నెవు గాని 2 అంతరాల మర్తమాను 5 జిల్లాలు తిరుక్కుంటూ వస్తుంది ఇప్పుడు మత్తుగానే జిల్లాలు ఎక్కువ అయినాయి గాని ఇక అసొంటి మర్తమాను ఎప్పుడు జిల్లాలు ఏడుంది ఏ ఊరు చెప్పు నేను తెచ్చుకొని నిమ్మకాయ తొక్కు మామిడికాయ తొక్కు పెట్టుకొని అమ్మ పట్టుకొని 2 అంతరాల మర్తమాను అంటే నా తొక్కు అంటే తొక్కు కాదు నా తొక్కు నాకు అలాగే వేయమంటారు కాబట్టి అందరి దగ్గర ఉండే మర్తమాన్లు నీ తొక్కు పేరేందో చెప్పు నాకు తొక్కు అంటే నాకు ముక్కల పక్కన కూర్చుంటుంది అది తింటే తొక్కు తింటే పుల్ల పుల్లగా చేదు చేదు ఉప్పు ఉప్పు కొబ్బరి మల్లలకు మొక్కే మా దొరసారి కొడుకు సల్లా కడగబడితే మా తమ్ముడు పొరికి కొడుకు ఏనాడు బాబా జోబా పడుతుందో మనిషి పిల్లలు రాజేష్ పిల్లలు అది ఆడోళ్ళ మొగలో ఉట్టిరు ఏంది అయ్యో చూడు
సరే ఆడల్లో మొగల్లో నువ్వు ఏర్పడి చేసి చూస్తావని చూడాలా చూస్తా నేను ఆడకు పెద్ద అంతకు పెద్ద ఈడుకు పెద్ద జోడుకు పెద్ద అందరికంటే నేనే పెద్ద కానీ నాకు భయం అయితే నేను భయపెట్టకూడదు మొగనికి ఒక పెళ్ళాన్ని భయపెట్టకూడదు అంటే నేను మొదలు చెప్పిన మొగనికి కరువు రాను చూస్తా ముక్కల బాధ్యత ఎప్పుడు అగో ఇంకో చేతి బ్రహ్మరాజు వచ్చి ఎదిక గీత పడే చుట్టే తల్లి కూడా చూడాలి అమెరికా పోయి కొడుకా బిడ్డలు అంటున్నావా 10 లక్షలు పెట్ట మునిగినట్టే రీతికుంటున్నా 10 లక్షలు పోతే దీనికి 20 కావాలంట దయపిల్లలు ఏమని చేసుకోండి అంతేనా పన్నెండు బోళ్ళు డేకోల మంచాలు ఒక ఫ్రిడ్జ్ సోఫా సెట్ కూలరు అవునే పిల్ల కాళ్ళు అయితే నీ బాంచిన సెల్ ఫోన్ టవర్ ఉన్నట్టు ఎయిర్టెల్ ఇది ఐడియా నడుము బందవస్తుంది కన్ను అయితే గమ్మని పిలికాన్ వాళ్ళే ముక్కు అయితే కోట పెట్టినట్టు ఈ పిల్లల ముక్కు దీందే ముక్కు అదిగా ఇదో నోరైతే గాంతులో వస్తున్న గౌరవం ఎక్కడ ఉంది నెట్ అయితే సిప్రెంట్కే మంచిగా ఉంది గత కూడా అవునే దానం చెప్పిద్దాం నీళ్ళు పట్టుకొస్తాం ఏం సంగతి మరి నీళ్ళు పట్టుకరాబోయే పట్టుకరాబో బిడ్డ పట్టుకరాబో అంతేనా ఆగో తాను ఏపిద్దామని 7 రంగి దాసోళ్ళు అటువంటి ఆ యొక్క తల్లి పేరు మీద కొల్లుగుంట తోడిర్రు 5 తక్కలాకు తీసుకొచ్చి సరసరి నీళ్లు మసలు పెట్టి గనండి మేము రాలేదు నా తల్లిడా మరి అటువంటి తల్లిని తీసుకుపోయి అటువంటి ఆ యొక్క పిల్లలు పట్టుకపోయి తల్లికి తాను ఏవించి బిడ్డకు తాను ఏవించి పట్టు బట్టలు ఇంపి పొత్తులు వరిచి పొత్తులు లోపల వండ పెడుతుంటే కలికోవాలి ఆడివిల్ల కనబడుతున్నది ఓ సూర్యుడా నువ్వెందుకు పడతావు నేనే పడతా అన్నట్టు మొక్క కల బింబం మీద తేజం కనబడుతున్నది బిడ్డ దొరికింది నీకు మరి నీ బిడ్డకైనా అటువంటి సక్కదనాల జోలపాట లాలిపాట వాడుకో జోలపాట వాడుకో ఇగో నీ బిడ్డ ఎడతాంది నీ బిడ్డని అన్నట్టు కాదు పిల్ల పాలు కానీ పావు దక్క కిలలే ఉట్టింది దొడ్డుకు దొడ్డు కావాలి రోజు 20 లీటర్ పాలి సాదుకో ఇక మంచిగా వరకు గట్టిగా తలకా ఉంటుంది కన్ను పెట్టి బండ మీద పెట్టాడు బిల్లు అంటలే పంది పిల్ల పందికే ముద్దు కుక్క పిల్ల కుక్కకే ముద్దు నా పిల్ల నాకే ముద్దు నాని అత్తడు ఎటు వేయండు లోపలికి ఏ లోపలికి ఏ లోపలికి గొప్ప పైన పని చేస్తుంది నౌకరా నీ మొగానికి డ్యూటీ మంచిగా ఈ పోయిన బయట ఇచ్చినట్టు ఒక్కడు బయట పడిగా అయ్యో ఈ సుందరకి దగ్గర కాలం వస్తే బిడ్డని ఊరంతా గుట్ట మీద కావాలి వస్తాయి ఈరం వచ్చింది ఒక్కరు ఇళ్ళకత్తారే ఏడక్కడ నాని మీ డాడీ లోపలికి హైదరాబాద్ పెద్ద డ్యూటీ వస్తుంది ఏం డ్యూటీ మొన్న వచ్చింది అగో నీ మొగడు పెద్ద డ్యూటీ అంటే డాక్టరా గంట చిన్న యాక్టరా వేస్ట్ కలెక్టరా ఐఏఎస్ ఐపీఎస్ కండక్టర్ మరి అన్న నా మొగడు హైదరాబాద్ లో పని చేస్తున్నా అంటే నా మొగడికి జీతం కాక ఇంకా పక్క సార్ దొరుకుతాయి పెద్దలో ఉన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా గంట చిన్న నరేంద్ర మోడీ దగ్గర పని చేస్తుండేంది ప్రధానమంత్రి దగ్గర మరి ఏం పని నా మొగడు హైదరాబాద్ లో గట్టర్లు ఎత్తిపోతాడు ఎత్తిపోసినానికి పక్క సెట్ వస్తాయి మంచిదే బిడ్డ సెంట్రల్ గవర్నమెంట్ కల గవర్నమెంట్ గారు మీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ తల్లి అన్న బిడ్డను ఎత్తుకొని సంబరపడుతున్నది నా బిడ్డ అని కన్న తల్లి కన్న బిడ్డను ఎత్తుకొని నా బిడ్డకు నేనే లాలి పాటలు పాడుతుందో
దిమ్మటిని తరక కన్ను బిడ్డనెత్తుకొని సంబరపడుకుంటా కన్ను బిడ్డనెత్తుకొని బాబాయ్ కూర్చొని ఫోన్ వస్తుంది మీ బాబాయ్ సంతోషపడుతున్నా అయ్యో రామ భగవంత నా భర్త రాజుల కత్తిన నాజమెలుతున్నాడు దేశమెలుతున్నాడైనా నేను ఒక్కదాన్ని సంబరపడితే సంబరపడినట్టు కాదు నా యొక్క దాచిబిడ్డ దగ్గరికి విధించుకొని నా భర్తను తీసుకురమ్మంటున్నా అని దాచిబిడ్డ దగ్గరికి విధిస్తున్నది ఈ దేవి వినా వీటో నాకు బిడ్డ పుట్టిందని నేను ఒక్కదాన్ని సంబరపడినట్టు కాదు నా భరత రాజుల్లో కచ్చరి విన రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు ఏ గిరంగా పోయి తొలగ రాబోయే నా కన్న వీటో అగో కన తల్లి సుందరి దేవి మరి అటువంటి ఎంబడున్న 7 అపరంగి దాసులకు చెప్పంగానే రాని దొరసాని చెప్పత్తమాని వేగవేగానా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 అపరంగి దాసులు నడివుల్లో ఉన్న రాజుల కచేరి కాడికచ్చ వారకల్లా భర్త కచేరి మీద కూర్చున్న రాజు చూస్తుండు నా యొక్క దాసికాంతలు ధర్మకాంతలు నా బిడ్డ దత్తుడు నా భార్య దగ్గర ఉండేటోళ్ళు అపమాయన సుపమాయన నా భార్య 2 జీవనాల మనిషి నిండు శూలాల మనిషి అని దిగదిగా కచేరి దిగి ఎగవాడి ఎదురుంగ ఉడికొచ్చి నా బిడ్డలాలా నా భార్యకి ఏమైంది ఎట్లుందో అన్నాడు రాజను భయపడకయ్య తండ్రి భ్రాంతి ఎందుకయ్యా నీ భార్య మంచిగానే ఉంది నీకు చక్కదనాల బిడ్డ పుట్టింది అని చెప్పేవారకల్లా అనుకున్నట్టు నాకు వాడి విల్ల పుట్టిందని రాజు సంబరపడ్డాడు అటువంటి అయ్యొక్క పోండి బిడ్డలారా మీరు నాకు శుభవార్త చెప్పింది కాబట్టి ఎల్ల మీది ఉంగరాల దానం చేసిండు శుభవార్త చెప్పిన వాళ్ళకు పే మీది పేర్ల దానం చేసిండు పీరమల్లన్న ఊరంతా దండోరే నా కొడక నాకు బిడ్డ పుట్టిన శుభ సందర్భంగా నా కొడక మరి 1 రోజు కాదు 2 రోజులు కాదు 21 రోజు దాకా ఎవరింటి కాడ పోయి లోపల పొగెళ్ళద్దు కొడక అందరు వచ్చి నా ఇంటికి అన్ని భోజనాలు వేసుకోవాలి అన్నదానం ఎత్తున్నాడు అని దండోర ఏపిస్తుంటే నా పీరమల్లన్న పోనే పోతున్నాడు దండోర ఏని ఎత్తున్నాడు ఆడికెళ్ళి మరి నేను ఒక్కొని ఎట్లా పోవాలి నా కొడుకు ఉన్నాడు నా కొడుకు బల్లాలి మహారాజు నా కొడుకు బేటికి పోయి కొడకానికి చెల్లె పుట్టింది నాకు బిడ్డ పుట్టింది సుశబ్దం పారనానా అని చెప్తానా అని అయ్యో కొడుకు ఉన్నా బేటికి కొడుకు ఉన్నా బేటికి తండ్రి వస్తా ఉన్నాడు తండ్రి వస్తా ఉన్నాడు నా రావులో కొడకనా కొడకా బల్లాలి రాజా కుమారా నాకు సంతోషం అనిపిస్తుంది కొడక దేని గురించి
నాకు బిడ్డ పుట్టింది, మన కూరాడు ఉలిసింది, నీకు చెల్లె పుట్టింది కొడుక, పోదాం పారణ అన్న. అయ్యా 36 ఫోన్లు ముంగడు పెట్టి అడవిలో పుట్టిందా? అవును కొడుక. నీకు లేక లేక ఒక బిడ్డ, నాకు ఒక చెల్లె. 60 నవ్వకున్నాయి, 70 మా బాబుకున్నాయి. ముసల్దాని కుసంగులు బిడ్డ అంటారా? ఆయన పోదాంపా, మా తల్లి పిల్లవాడికి నీళ్ళకంట పోదా పోని పిసికి దాని ప్రాణం తీసి బొందలు లేకుంటే నా పేరు బల్లని మహారాజు కాదు. వెళ్ళి పోదాం బారా ఓకన్న దాన్ని. అపకారి కన్న కొడుకు వని మీద మన్నువాడ, వని మీద దుమ్మువాడ, కడుపుల కత్తులు పెట్టుకున్నాడు. బిడ్డ పుట్టింది నీకు, వాడి విల్ల పుట్టింది నాకు, బిడ్డ పుట్టిందని తండ్రి చెప్పంగానే చెల్లె ఎవరి చెల్లె, చెండాలుని చెల్లె, బంధపాంచల చెల్లె, ఎగవాడి ఉరికి చెల్లెను చంపుదామన్న కోపం వస్తుంది గాని ఆడి విల్లను కంటే అపకీర్తి పాలు నా తండ్రికి ఎట్లా సిగ్గు లేకపాయే. నేను రాను తండ్రి అంటే నా తండ్రి బాధపడతారు కావచ్చు. ఎట్టున్నదో చూడను చూస్తా అని కడుపుల కత్తులు పెట్టుకొని నోట బెల్లాలు పెట్టుకొని నానా పోదం పాయే అంటున్నాడు. అగల మాటలు ఇప్పటికప్పటికి అందంగా ఉంటాయాట. తండ్రికి ఏమెరక నా కొడుకు చూడు వారికి చెల్లె పుట్టిందనగానే పోదం పమ్మంటున్ననుకున్నాడు గాని కడుపులు అనుకునే ముచ్చట్లు తనకు తెలియదు. పోరం పదా కొడకాని కొడుకుని ఎంబడ పెట్టుకొని తండ్రి రామ నువ్వే రామ అయోధ్యపతి రామ, రామ నువ్వే రామ పట్టుబడులు ఇంటి పొత్తులు వచ్చి వడి లోపల పెట్టుకొని ఊపుతున్నది బిడ్డకు కష్టలు పాలిస్తాన్నది. బామా నాకు బిడ్డ పుట్టిందా దేవి, నా బిడ్డ ఎత్తుకుంటుంది. నీ కలరే రెడీ అవుతావురా నా బిడ్డు, నా బిడ్డు ఇంగ్లీష్ పెన్ను ఇచ్చు గోదావరి మోడు. అబ్బా బిడ్డనే అమెరికది. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాయో బిడ్డ, ఎంత అందంగా ఉన్నాయో బిడ్డ అని ఎత్తుకొని రాజు సంబరపడుతాండు. మరి అటువంటి ఆ యొక్క కనతల్లి సంబరపడుతుంది. మరి అటువంటి ఆ యొక్క మరి బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. చెంపలు నొక్కి శేరి శక్తిలో ముద్దులు ఎత్తున్నాడు తండ్రి. తీసుకురా ముంగడికి రేపు నవ్వుతుందని చూస్తే అటువంటి ఆ యొక్క మరి చెల్లెలు చూస్తున్నాడు. అన్నగాడు బల్లాని మహారాజు చేతుల్లో ఉంది కత్తి, కత్తితోటి రెంటికి నడుస్తున్న కోపం వస్తుంది కానీ అన్నగానికి అబ్బబ్బా ఇంతమంది చూస్తున్నారు, నా తల్లిదండ్రి ముంగట నా చెల్లిని ఎట్లా చంపాలి ఇయ్యాల కాకుండా రేపు ఓనాడు కాకుండా ఓనాడు నా చెల్లెని ఇడిచిపెట్టి నా తల్లి నీళ్ళకంట పోతే నా చెల్లెను పిసికి బొంద పెట్టకపోతే నా పేరే బల్లాని మహారాజును కాదు అని ఆకిట్ల కచ్చి చూడని చూస్తుండ్రు. రాజు దండాలు ఏపీయలేదా అచ్చడులు అత్తురు అన్న దానాలు పెడితే అందరు తినుకుంటా పోతే ఎవరన్నా కొడుకులు ఉంటే తండ్రి పండుగ చేస్తే అడ్డిచ్చిన వాళ్ళు ఉన్నారు, వరుసుకునేటోళ్ళు ఉన్నారు. కానీ వీడు పతాకం పోయి పెంట మీద ఇస్తారని చూస్తుండు. నావో నావో నా సంసారం తలగడుగుతుర్రే అవో మన్ను వాడ
పోరు పుట్టినాడకి ఇంత పోతుంది ఇంకెంత పోతుందో నా సంపాదన నాకు ఏం మిగిలిచ్చినట్టు లేదు. ఈ పొడిల మన్నువాడ ఎట్లా పుట్టింది నా గండాన ఎవరు ఆలోలే. ఎన్ని రోజులు బతుకుతో బతుకు బిడ్డ నిన్ను ఎన్ని రోజులు ఉన్నా నిన్ను పచ్చగా బతకనిస్తాను, ఆ పోగు వయనిస్తాను, ఆ పదనిల్లు కట్టనిస్తాను, సంసారం చేయనిస్తాను, నిన్ను చంపుతా. హరిహరే కట్టాల పాలు వేసి అగ్ని కాట్టముల గాల పెట్టి నీ యొక్క బొక్కలు లెక్క పెట్టక ఉండిపోతే నా పేరు బల్లాని రాజును కాదు అని పగ తెలిసిండు. వాని మాలకు వాడు వెళ్ళిపోతే అట్లా 21 రోజుల దగ్గరికి రాని వచ్చింది. 21 రోజు నాడు కన్న తల్లిదండ్రులు పేరు పెడితే ఇళ్ళ లోకులందరూ పిలుస్తారట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 180 బ్రాహ్మణుల విలువనంపిండు రాజ్యాన రాజు. బంగారి కుర్చీలు ఎత్తే బ్రాహ్మణులు వచ్చిర్రు. కుర్చీల మీద కూర్చుండి ఎద్దు మూత పంచంగాల కట్టలు తెచ్చి చిటిక నిలబడకమ్మ సిక్కు వాడకుండా పెద్ద నిలబడకమ్మ పేడెత్తకుండా తీసి ఆ బిడ్డ పుట్టిన తిథి నక్షత్ర గడియాలు లెక్క చూస్తున్నారు. మరి నాతో యొక్క తండ్రి నీ యొక్క బిడ్డకు జన్మనామం పేరు పెడతామా అని అటువంటి ఆ యొక్క మరి పంచంగాల కట్ట లోపల చూసి మరి శోధించి ఆ బిడ్డ పేరు ఓ రాజవర్య ఈ యొక్క బిడ్డను చూస్తుంటే ఇంద్రధన సోల ఉన్నది. అయ్యో ఇంద్రవతి అంటానే రమో రమ, ఇంద్రవతి అంటానే రమ సుందరాంగిని ఇంద్రవాదియే అంటే యోధులు దండ నాయకులు వస్తా మంత్రులు ప్రధాన కవులు కాయకులు బండి సొత్తలు సీమంది మామంది సేనా సిబ్బంది చూడంగా తండ్రి నిలుస్తున్నది ఇంద్రవాది అని తల్లి నిలుస్తున్నది భర్త మీది మందందరూ విలువంగా వచ్చిన బ్రాహ్మణులను వట్టిగా ఓనియద్దు తండ్రి. మరి అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. మీకోసం వండిన వంటలు అలాగనే భోజనం చేసి పొమ్మనంగానే బ్రాహ్మణులు వస్తున్నారు. బంధుకు కూసుండి గుండెల భోజ పొంచేసి లేచిపోయేటోళ్ళను చూసి తండ్రి ఏమన్నాడు, ఆగుర్రి బ్రాహ్మణులాల నా బిడ్డను పేరు పెట్టి మీరు అట్టిగా పోవద్దు. మీకైనా గాని మనిషికి తులం బంగారు బటువులు అని 108 మందికి 108 తులాల బంగారు బటువులు ఇస్తున్నాడు. 108 మందికి 108 తులాల బంగారు బటువులు తాను ఏంగా ఎవరు చూస్తున్నారు. నా అన్నగాడు బల్లాని మహారాజయ్యో అయ్యా అగగగాని కళ్ళు కూలుతున్నాయి, 6 మంటలు మండుతున్నాడు. అవతోడు అగదూడు వారి నా సొమ్మంతం అవుతుంది. 1 తులం కాదు 2 తులం కాదు 108 తులాల బంగారం బీకబట్టే బావన్లకు బావనోళ్ళు వచ్చి పేరు పెట్టన్నా నేను పెట్టకపోదునా. ఓ పోషవ్వా మైషవ్వా దుగుట్ల దుర్గవ్వకు రాకపోవున పేరు నువ్వు ఏ పేరు పెడితే సత్యదానికి అది బతికి చెడిపోయిందా. నా కొంప ముంచుతుర్రవ్వా నా భార్యకు మంచి నక్కలు వడ్డాలమైతుండే 108 తులాలంటే నావో ఈ పోరి ఉట్టుడేందో ఆనాడు గంట తిండి వేయింది ఇలా గిట్ల పోతుంది. ఇంకా ముంగట ఎన్ని పోయేది ఉన్నదో ఏది గాని అవలాల ఇప్పటికప్పటికి చిన్ననాడు నాటిన మొక్క 5 ఏళ్లతోటి పీక్కపోతుంది. పెద్ద పెరిగి మారైతే 10 చేతులు ఏకమై 10 మంది బట్టి పీకినా రాదు. మంగళి కత్తులతోటి మాన్లు దిగాయి, మరి గొడ్డళ్లతోటి ఎంటికలు దిగాయో అంటారు. వజ్రాన్ని వజ్రంతో వెయ్యాలి, ఇరుపు చూసి కాటి పెట్టాలి, కీలరికి కాటి పెట్టాలి, ఈటరికి దెబ్బ పెట్టాలి అంటారు. ఇయ్యల్ల కాకుండా రేపు నాకు సమయం వచ్చిందని దాన్ని చంపినోడిని కావాలని చెల్లె మీద కక్ష కట్టి మన రంగుమాలకు వాడు వెళ్ళిపోయిండు. అట్లా పొత్తు కింది తెల్లారుతున్నది. రాజుల కచేరి మీదికి రాజు పోతా అన్నాడు. ఆదివిల్ల ఇంద్రవాదిని ఎట్లా వెంచుతున్నది. ఓ రామ రామ తల్లి సుందరిదేవి తల్లి Yeah.